హలో అందరికీ. టుడే వ్లాగ్ ఏంటంటే ఇవాళ అయితే చాలా వెదర్ బాగుందని చెప్పేసి నేను చిన్న వ్లాగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం పని అంతా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ బట్టలు అవన్నీ ఆరబెట్టేసుకున్నాను నేను. ఇక్కడైతే ఒక్కదాన్ని లేచాను నేను మార్నింగ్. ఇక్కడ చిట్టు తల్లి అయితే పడుకుంది. ఇంకా సండే కదా, వీళ్ళు అయితే లేవలేదు. వీళ్ళు లేవకుండానే తొందరగా పని చేసుకోవాలనుకున్నాను. ఇక్కడైతే వెదర్ కొంచెం బాగానే ఉందని చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇక్కడైతే నేను వర్షం ఎక్కడొస్తుందా అనుకున్నాను. ఏదో తుఫాన్ అంటున్నారు కదా, తుఫాన్ అయితే రాలేదు. ఇక్కడ మా చెర్రీ ఉన్నాడు. వాడికైతే నూడిల్స్ కావాలి మమ్మీ, ఆకలేస్తుంది అన్నాడు. వాడే చేసుకుంటానని చెప్పి అన్నాడు. ఇక్కడ నేనైతే చట్నీకి పచ్చిమిర్చి వాష్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను. ఇంకా సండే అంటే చాలా ఫాస్ట్గా పని చేసుకోవాలనుకుంటాను, కానీ సండే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే రోజు టిఫిన్లే, ఈ రోజు కొంచెం ఏదైనా స్పెషల్గా టిఫిన్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను కొంచెం మనకి నీట్నెస్ ఎక్కువ, అటు కడిగి ఇటు కడిగి పచ్చిమిరపకాయలు అయితే బాగా కడిగేసుకున్నాను నేను. ఇంకా వాష్ చేసిన తర్వాత ఇక్కడ నూడిల్స్ చేసుకుంటున్నాడు కదా వీడు. నూడిల్స్ చేసుకుంటుంటే అలా కాదు, ఇలా చేసుకోవాలంటే లేదు మమ్మీ నేను లిక్విడ్గా టైట్గానే తింటానని చెప్తున్నాడు మా చెర్రీ. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా వాడి ఇష్టమే, మనం తినేది వాడే కదా అని, అలా తినడం వల్ల మళ్ళీ వాడికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వాడు నూడిల్స్ ఎలా చేస్తున్నాడు ఏంటంటే వెళ్ళి బ్రష్ చేసిరా నేను చేస్తానంటే లేదు నేనే చేసుకుంటాను మమ్మీ అన్నాడు. ఇంకా వాడు చేసేది నాకైతే నచ్చలేదు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, బాగుంటుంది జ్యూసీగా అయితే బాగుంటుంది కదా. ఇక్కడైతే పచ్చిమిర్చి నేను పల్లీల చట్నీ చేద్దామని వేసి చేస్తున్నాను. అక్కడ మా ఇంట్లో రోజు చట్నీ చేయాలి, ఒకరోజు అయితే కాదు. అదే నేను మా ఇంట్లో అయితే ఒక 2-3 డేస్ అయితే చట్నీ చేయక్కర్లా. ఇక్కడ కొంచెం చట్నీ ప్రియులు ఎక్కువ ఉన్నారు మా ఇంట్లో. అనగా మా చెర్రీ కానీ మా ప్రిన్స్ కానీ వీళ్ళే చట్నీ ప్రియులు. ఇక్కడ నేను ఎప్పుడు మేము మా ఇంట్లో పల్లీల చట్నీ చేస్తే వీళ్ళకి అదే అలవాటు అయిపోయింది. అదే వాళ్ళ మమ్మీ అయితే చాలా ఎక్కువ కారం వేస్తే ఒక 50-40 అలాంటి పచ్చిమిరపకాయలు వేస్తుంది. మనమైతే తక్కువ వేస్తాం. మమ్మీ నువ్వు చాలా స్పైసీగా చేయట్లేదు అంటారు వీళ్ళు. ఇక్కడైతే చిన్న బాండాలు అయితే వేసేసాను ఆల్రెడీ. ఎందుకంటే నేను చెప్పాను కదా వ్లాగ్లో, పప్పు లేట్ తేవడం వల్ల ఇంకా నేనే వేసుకున్నాను. ఇవైతే సూపర్ డూపర్గా ఉన్నాయని చెప్పి మా ప్రిన్స్ను మా చిట్టు తల్లి అయితే తినేస్తారు. ఇక్కడైతే పెట్టాను, ప్రిన్స్ తిన్నాడు. చిట్టు తల్లి అయితే ఏదో ఒక నాటకాలు చేసిద్ది తినడానికి. ఏదో ఒకలాగా చెప్పినా మాత్రం నేను తిను అమ్మ అని చెప్తే ఒకటి తీసుకుంటుంది, మళ్ళీ నువ్వు తినిపించు అంటుంది. అస్సలు మామూలుగా అయితే ఉండదు. ఇక్కడ మా అమ్మ అయితే ఎలాగైనా లేపి ఆ కొత్తిమీర పుదీనా అయితే తీస్తుంది. వెదర్ ఎలా ఉందని చూపిస్తున్నాను చూడండి. చాలా ఎండగా అయితే ఉంది, చాలా సూపర్గా ఉంది. ఈరోజు మా బట్టలు కూడా ఆరిపోయినాయి. నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి ముందుగా సాల్ట్, కారం, మసాలాలు అంటే గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ కలిపేసి ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా డీప్లో. ఇదేంటంటే ఇక్కడ ఒక్కొక్కరు తింటారు అసలు ఫుడ్ అయితే. నాకు మాత్రం మాస్టర్ చెఫ్ ఇచ్చేచ్చు అవార్డు అనుకున్నాను. వీడికి చికెన్ ఫ్రై. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫ్రై ఆనియన్స్ చేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ గురించి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అయిపోయిద్ది నాకు. ఎందుకంటే ఈ వంటగది దగ్గరే సరిపోతాయి. గిన్నెలు తోముకోవడం, మళ్ళీ ఇది చేయడం, ఇది చేయడం, అలా వీళ్ళకి టిఫిన్లు పెట్టుకోవడం. ఇంకా ఫైనల్గా అయితే చికెన్ పకోడాలా చేశాను. దానిలో కాస్త జీడిపప్పు కూడా వేసి చాలా బాగుందని చెప్పి తినేసారు వీళ్ళు. ఇంకా చికెన్ ఫ్రై అయితే మా చెర్రీకి ఇక్కడ ఆనియన్స్ పెట్టాను చూసారు. ఇక్కడ కూడా మా అమ్మతో కొంచెం కట్ చేయించాను. ఇక్కడ కొన్ని జీడిపప్పు తర్వాత యాడ్ చేశాను నేను. ఇంకెక్కడైతే కర్రీ కూడా చేసేసాను. ఏంటంటే చికెన్ కర్రీ కావాలి అంటారు కదా, చికెన్ కర్రీ కూడా కంప్లీట్ చేస్తాను. ఇంత కష్టపడి బిర్యానీ అయితే దమ్ బిర్యానీకి రెడీ చేసేసి అక్కడ పెట్టాను. ఇక్కడ ఏంటనేది చికెన్ దమ్ము కోసం అది కర్రీ. ఇక్కడేమో ఫ్రై ఆనియన్స్ పెట్టాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా క్లీన్ చేశాను. ఆల్రెడీ పప్పు పోస్తాను అట్టుపిండికి, ఇడ్లీ పిండికి. ఇక్కడ చూడండి షింకులు అయితే గిన్నెలు లేవు, మళ్ళీ గిన్నెలు వస్తాయి మా ఇంట్లో అయితే. ఇక్కడ స్నానాలు అయితే చేయిస్తుంది మా అమ్మ. చిన్న వ్లాగ్ అయితే మీకు చూపించాను. ఇదైతే కొంచెం జ్యూసీగా చేశాను. బాగుంటుంది కదా ఇలా తింటే అని చెప్పేసి టైట్ అయిన తర్వాత కొంచెం తీస్తాను. ఇక్కడ బిర్యానీ ఒకటి ప్రిపేర్ అవుతుంది, ఇంకా దమ్ బిర్యానీకి. ఇంకా కంప్లీట్ చేద్దాము అనుకునేసరికి మొత్తం మా వెదర్ ఎలా ఉంది. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను మా
మళ్ళీ బట్టలు లేవు వాళ్ళకి, అందుకని ఇక్కడి నుంచి స్నానం చేస్తున్నారని చూపించాను. ఫైనల్గా అయితే చూడండి, మా వాళ్ళు షేమ్ అని అయితే అనొద్దు, మీరు ఇక్కడ టవల్ పోస్తాను సింకులు అంట్లతో ఎండ అయితే ఎక్కువగా వచ్చింది. నా చిట్టు తల్లికి మా అమ్మ రుద్దేస్తుంది. ఇంకా చిట్టు తల్లి కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత తిరుగుతుంది అటు ఇటు. చర్చికి వెళ్తాకి వీళ్ళు రెడీ అయ్యారు, ఇంతకు ఎక్కడికో కాదు. మా ఇంటి దగ్గర చర్చి వెళ్ళడానికి ఉండదు, ఇంకా అమ్మ ఇక్కడికి వస్తే చర్చికి వెళ్తాను మమ్మీ అంటుంది. సరే వెళ్దాంలే అని చెప్పి రెడీ అవుతే అక్కడి నుంచి చూడండి దొంగ చోటుగా చూస్తుంది. ఆ డ్రెస్ వేసానే కానీ ఎంత బారో పాపం ఆ డ్రెస్సు, కానీ అదే కావాలని చెప్పింది. ఇంకా ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్ని కూడా స్మాల్ వ్లాగ్ తీస్తున్నాను రారా అన్నాను. ఇంకా నేనైతే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. అక్కడ నేను అది ఎందుకు పెట్టానంటే క్లాత్ టిష్యూస్ లేవు ఇంట్లో, తడి క్లాత్ పెట్టి దాని వాటర్ అవి యాడ్ చేశాను. మళ్ళీ అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో. మళ్ళీ చేయట్లేదు వీళ్ళనైతే తిట్టాను కూడా, బాబు ఏంటని. ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఆల్రెడీ ఇంట్లో వాష్ చేస్తాము. ఇంకా షింక్ అయితే క్లీన్ అయిపోయింది. నన్ను మాత్రం మా అమ్మ వంట మనిషి చేసింది. చూడండి ఎంత క్లీన్గా పెట్టాను, ఎంత ఫాస్ట్గా చేశాను. ఎప్పుడో 5 o'clock లేచని పని అన్నిటికి. ఇక్కడ చూడండి చికెను కర్రీ చేశాను, మీకు చూపిస్తున్న చికెన్ కర్రీ అండ్ అలా తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ ఫ్రై ఉంటుంది, ఓపెన్ చేస్తాను చూడండి. ఇందులో కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేశాను నేను. ఇంకా ఇక్కడ ఫ్రై బిర్యానీ అయితే అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇంకా పదుల మీద ఉండేది, ఏమైందంటే రైస్ మారడం వల్ల కాస్త మెత్త అనిపించింది, కానీ మెత్తగా కానీ సూపర్గా ఉంది వేడివేడిగా. అసలు అలా వేడిగా తింటేనే బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చారు మా ఓనర్ గారు, ఎవరంటే ఆవిడ మా చిన్ని వచ్చింది. వచ్చిన తర్వాత కింద నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే, ఇదిగో మా చిట్టు తల్లి ఇంకొక డ్రెస్ మార్చింది. ఇలా చర్చికి వెళ్తున్నాము, ఏ చర్చికి రాలేదని నాకు పని అవ్వలేదు, సో అందుకని వెళ్తున్నాం కొంచెం పెళ్ళి అని చెప్పి అక్కడ చిన్న బ్లాగ్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చింది షింక్ అయితే వాటర్ వెళ్ళిపోయింది. ఇంకా వాడు మా తమ్ముడు పిలిస్తే తిని శేఖర్ మా తమ్ముడు అవుతాడు, తమ్ముడు పంపించాడు. వాడు శుభ్రంగా క్లీన్ చేద్దామని షింక్ దగ్గర వచ్చాడు. పాపం చాలా పప్పు ఉండిపోయింది కింద అయితే. అమ్మ చాలా జాగ్రత్తగా కడుక్కోవాలనుకున్నాక తీసేనా అన్నాడు. వాడైతే హ్యాండ్స్ పెట్టి పాపం అదంతా పని చేశాడు. ఇంక నేను ఈసారికి తీసే అమ్మ డస్ట్ కవర్లో వేసే అన్న. వాడైతే మంచి పనివాడు, అసలు చెప్పాలంటే ఏ పని చెప్పినా చేస్తాడు. మా తమ్ముడి దగ్గర పని చేస్తాడు, మా ఇంట్లో ఏదన్నా పని చెప్తే ఎప్పుడైనా కూడా చేస్తాడు వాడు. అలాంటి మంచి వ్యక్తులను కూడా అప్పుడప్పుడు వీడియోలో కనిపించాలి కదా, సో అందుకని. అమ్మ నేను కడుక్కుంటాను లేదక్క నేను చేస్తానంటాడు వాడు. ఏం కాదు నేను కడుగుతాను వదిలే అని చెప్పేసి వదిలించేసి అక్కడ అదంతా కొంచెం క్లీన్ చేసేయంటే ఏదో అలా కడిగాడు. తర్వాత మా అమ్మ వెళ్ళి క్లీన్ చేసుకుంది, నేను కూడా కొంచెం క్లీన్ చేస్తాను. మీరైతే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయట్లే ఎవరు, కమెంట్ చేయండి. అసలు ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను కదా, సో అందుకని. గిన్నెలు కూడా క్లీన్ అయిపోయిన అక్కడ షింక్ తిన్నారు చూడండి, వాడు తీస్తున్నాడు. అదైతే నీట్గా కడిగి అక్క నేను చేసే వర్క్ ఇది కూడా, ఏ పని చెప్పినా చేస్తాడు పాపం వాడు. ఇంకా వాటర్ అందులో స్ట్రక్ అయిపోవడం వల్ల అసలు వెళ్ళాల. ఇక్కడైతే మా ఏంటది బాహుబలి ఉన్నాడు చూడండి, బాహుబలి మీన్స్ మా చెర్రీ. అయితే వాడిని క్లాత్ అడిగితే చిన్నది కాదు పెద్దదంటే అక్కడ ఉన్న దివ్యానికి నేను ఇచ్చాను. ఇంక ఇచ్చిన తర్వాత వాడు మరీ సూతి మెత్తనం మా చెర్రీ. మేము అలా పెంచడం వల్ల అలా అలవాటు అయిపోయింది. మరి బయట ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఎవరైనా ఇంట్లో ఒకలా బయట ఒకలా ఉంటారు కదా, ఎలా ఉంటే ఏమైద్ది. ఇంకా వాడు వాళ్ళనే ఉంటాడు, ఎవరెవరో మార్చలేము కదా, సో అందుకని చెప్పేసి ఇంకైతే పని అయిపోయింది. చాలా థ్యాంక్స్ రా బాబు, చాలా కష్టపడ్డాం ఇప్పటి వరకు అన్న. ఇంకా మళ్ళీ గిన్నెలు అయితే ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ తోముకోవాలి. ఇక్కడ షింకుది ఉండాలి, ఏమైంది అక్క అంటే ఇలా ఊడిపోయింది నేను తీసుకొస్తాను అని ఏదో చెప్పాడు వాడు. ఇంక ఇక్కడైతే పప్పు గ్రైండర్లు పోసాను. కరెంట్ ఏమో 2 సార్లు పోయింది. ఆ కరెంట్ పోవడంతో నాకు బాగా లేట్ అయిపోయింది అసలు ఈవినింగ్. ఈ వంటగదిలో ఎప్పుడు ఉన్న మా ప్రిన్స్ మాత్రం ఇక్కడే ఉంటాడు నా దగ్గర. ఇంక వీడేదో చెప్తున్నాడు, చెప్పిన తర్వాత వీడానికి వెళ్ళాడు. వీడు ఫైనల్గా ఇంకా భోజనం పెట్టుకుంటున్నాడు, ఎందుకంటే అలసిపోయాడు, పడుకుని పోతాడు, రేపు మార్నింగ్ వెళ్ళాలి. పడుకో అంటే ఇంకా బిర్యానీ కొంచెం కర్డ్ రైస్, వీడి కర్డ్ ఉంటే పప్పు జార్లో తినేస్తాడు, ఫ్రై లేదంట. ప్రిన్స్ మొత్తం ముక్కలన్నీ తినేసాడంట పీసెస్. ఇక్కడైతే ఇంకా లాస్ట్గా పప్పు ఒకటి అవుతుంది. గ్రైండర్లో ఏమో అట్టుపిండి 2 సార్లు చేయవలసి వచ్చింది. ఈ రోజైతే నాకు మామూలుగా అవ్వలేదు పని. ఇంకా ఫైనల్గా వాడు మా తమ్ముడు పంపించాడు. అది అయిపోయిన తర్వాత ఎవరికి ఏం కావాలి, చెర్రీకి ఫ్రూట్స్ తీసుకురమ్మన్నా.
ఇంకా థైరాయిడ్ టాబ్లెట్స్ తెమ్మన్నాను. ఇంకా ఇక్కడ చూడండి మా చిట్టు తల్లి వస్తుంది. ఇక్కడ మా అమ్మ ఏదో చెప్తుంది, ఇలా పప్పు అంత ఉండిపోయింది అని చెప్తుంటే నవ్వుతున్నాడు వాడు. మా అమ్మ అందుకే ఇలా చేసిద్ది మా అమ్మాయి అని చెప్పి మా అమ్మ చాలా దిగాలకైతే చూస్తుంది. నేనైతే ఏం కావాలంటే రిమోట్ కావాలని అడిగింది. ఆ రిమోట్ పని చేయట్లేదంటే వాడికి ఇచ్చాను. ఇంకా నాకు కొంచెం థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. మరి ఏదో తుఫాన్ అంటున్నారు కదా, అందుకని కొంచెం తెచ్చిపెట్టండి, లేకపోతే కాస్త మొత్తుగా ఉంటుందన్నాను. అక్కడ వీళ్ళిద్దరు చూడండి ఏదో అంటున్నాడు. వీళ్ళిద్దరు మాత్రం వీడికి ఏం కబుర్లు చెప్తాడు తెలియదు. ఇట్రా అన్న రాదు. మా చిట్టు తల్లి బాగా తెలిసిన వాళ్ళతోనే ఉంటుంది, తెలియని వాళ్ళతో అసలు అయితే మాట్లాడదు. ఇక్కడైతే అట్టుపిండి అయితే కంప్లీట్ అయిపోయింది అని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గ్రైండర్ మళ్ళీ తోముకోవాల్సిన అవసరం లేదు, పడిపోతావు. పప్పు అయితే ఉంది ఇక్కడ. ఈ పప్పు అయితే మళ్ళీ మిక్సీ పట్టాలి మేము, అదే గ్రైండర్ చేయాలి. ఎన్ని కష్టాలు, 1 వీక్ అన్నా చేయాలి. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అయితే నన్ను కొట్టాడు. హలో ఫ్రెండ్స్, అన్నీ కొట్టాడు ఫ్రెండ్స్. హాయ్ బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నయ్య కొట్టాడంట, కొట్టేద్దాం అంటుంది. మళ్ళీ షింకులు అయితే మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా మార్నింగ్ 3 o'clockకే లేచాను. ఒకసారి 3 o'clock మెలకు వచ్చేసింది నాకు. వచ్చేస్తే ఇంక నేను పడుకోవాలి. ఆ ఇల్లంతా చూస్తే గందరగోళంగా ఉంటే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం కిచెన్ వేర్ అంతా. క్షణం ఉండు తల్లి, ఒక క్షణం ఉండు. ఇంకా బట్టలు కూడా మిషన్లో వేసేసాను. 3 o'clock లేచి మోటార్ వేసుకుని ఆ బట్టలన్నీ ఎండబెట్టేసుకుని మళ్ళీ చూడండి తెల్లవారిపోయింది. తెల్లవారలేదు ఇంకా 5 o'clockకి నేను మొత్తం కొంచెం లాగ్ అయితే తీసుకున్నాను. వర్షం అన్నారు, తుఫాన్ అంటున్నారు. క్లైమేట్ బాగానే ఉంది కదా, అసలు ఏమైంది ఏంటి క్లైమేట్ ఇలా అంటున్నారని కాస్త భయం వేసింది. ఇంకా వీడికేమో క్లాసులు కూడా పోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే చిట్టు తల్లి వద్దు, ఫ్రీగా వెళ్ళి వచ్చేద్దాము అని ఇంకా నేనును మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరం వెళ్ళి ఇంకా పిల్లోడిని అప్పచెప్పేసి వచ్చేసాము. ఇక్కడ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మళ్ళీ నూడిల్సే కావాలన్నాడు. ఫోన్లేని మళ్ళీ నూడిల్సే చేసి ఇచ్చాను వాడికి. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇంకా మళ్ళీ వాడు జ్యూసీగా ఇష్టం ఉంటుంది కదా, జ్యూసీగా లేకపోతే డైజెషన్ ప్రాబ్లం అయింది, స్టమక్ పట్టేస్తుంది అని చెప్పేసి వీడు చూడండి తెల్లవారు వీడికి లేవకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ వీడు ఎలా అయినా లేచిపోయాడు. వీడికి ఒక జోక్ వేసాను, ఏంటో తెలుసా, పోలీస్ స్టేషన్లో దొంగలు పట్టుకుంటారు కదా, వాళ్ళు కూర్చుంటారు, అలా కూర్చున్నాడు చూడమ్మా అంటే అలా చూస్తున్నాడు కావాలని. ఫైనల్గా అయితే తెల్లవారిపోయింది. ఇంకా తెల్లవారిపోయిన తర్వాత మనం చేసిన చెప్పుకోవాలి కదా అని బట్టలన్నీ మళ్ళీ చూపిస్తున్నా. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసి మేమైతే చెర్రీ అక్కడ కూర్చున్నాడు. మేమైతే వెళ్ళాలనుకున్నాం హాస్టల్కి ఇంకా కంపల్సరీ, ఎందుకంటే క్లాసెస్ లేట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ 3 monthsలో పబ్లిక్ ఎగ్జామ్ ఉందని చెప్పి ఇంకా హాస్టల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత హాస్టల్ మాత్రం చిన్నగానే తీసాను, ఎందుకంటే బాగా వీడియోస్ అలాంటివి అయితే అలో చేయరు వాళ్ళు, గబుక్కుమని ఎవరైనా చూస్తారేమో అని. ఇక్కడ మా చెర్రీ బ్యాగ్ మొయ్యలేక తీసుకెళ్తున్నాడు. ఫైనల్గా అయితే మేము హాస్టల్లో ఉన్నామని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. లోపల కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ నేనైతే ఇంకా వీడియో అయితే క్లిక్ చేసుకోలేదు. ఇక్కడే తినే ఉన్నది, వేలుబాబు కూడా ఇక్కడే చదువుతాడు, తిన వదిన అవుతుంది. వాళ్ళ పాప తను 9th class, వెనకాల ఉన్నాడు వాళ్ళ చుట్టాలు. ఫైనల్గా అయితే నేను మళ్ళీ రిటర్న్ తాడేపల్లిగూడెం అయిపోయాను. ఎదురుగా ఉన్నది మా షాపే. ఇంక ఇక్కడైతే నేను ఏదో తీసుకుందాం అనుకున్నాను. రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అమ్మ అనుకున్న ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మా అమ్మ నాకు పని పెట్టింది. పిల్లలు టిఫిన్ తినలేదంట, గబగబా దోశలు వేసి టమాటా అండ్ కొత్తిమీర చట్నీ చేశాను, ఇడ్లీ పెట్టాను. ఇంకా ఇవన్నీ మొత్తం తీసి షింకులు అయితే అంట్లు ఎక్కువ పెట్టేశాను. మా అమ్మనైతే కొంచెం కాస్త తోముకున్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్